You are the master. Master never asks another for answers. Master walks. మీరు ధన సంపదలు కోరుకోవడం, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోవడం, ఐశ్వర్యాన్ని కోరుకోవడం అన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలోని అంశాలే. రామ్తా, మీరు కోరుకునేవి ఏవైతే ఉన్నవో అవన్నీ మీ హక్కు అనే విషయం మరువకండి. అది డబ్బు లేదా సంపద కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. మీరు కోరుకునేది ఏదైనా ప్రకృతికి, ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. ఐశ్వర్యం, సంపద మీ హక్కు. ప్రకృతి మీకివ్వడానికి సిద్ధంగా ఉంది. మీకేం కావాలి, ఎంత కావాలి, దాంతో మీరేం చేయాలనుకుంటున్నారు అనేది మీరు యూనివర్స్కి స్పష్టంగా చెప్పినప్పుడే మీరు కావలసింది సమకూర్చడానికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది. కానీ ద్వంద్వపరమైన ఆలోచనల ద్వారా యూనివర్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి డబ్బు, ఇంకోసారి సంపద, మరోసారి ఆరోగ్యం, ఇలా మీకిష్టమైన రీతిలో కోరుకొని ఏదీ పొందలేకపోవచ్చు. అందుకని మీకేం కావాలో స్పష్టంగా ఒక పేపర్ పైన వ్రాయండి. దానిని పదే పదే చెప్పండి. అది మీ ముందుంటుంది. మీరు చేసే ప్రతి చేష్ట మీ జీవితాన్ని మారుస్తుంది. జాగ్రత్త. మీరు చెప్పే ప్రతి మాట చాలా విలువైంది.